మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. లీడర్లు వస్తున్నారు వెళ్తున్నారు. ఒకరి వెనుక ఒకరు వరుసబెట్టి మరీ భాగ్యనగరంలో వాలిపోతున్నారు. కానీ అసలు కథ రివర్స్ అవుతోంది. బీజేపీ క్షేత్రస్థాయిలో మాత్రం కదలిక తెచ్చుకోలేకపోతోంది. అసలు కమలదళంలో ఏం జరుగుతోంది? అగ్రనేతల పర్యటనలతో బీజేపీకి ఒరిగిందేంటి? లెట్స్ వాచ్. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు వస్తున్నారు. 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వెళ్లిపోతున్నారు. తెలంగాణ కాషాయ దళం క్షేత్రస్థాయిలో కదలిక మాత్రం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జేపీ నడ్డా వచ్చారు. రేపు అశ్విని వైష్ణవ్, వచ్చే నెలలో రాజ్నాథ్ సింగ్, ఇలా అగ్రనేతల షెడ్యూళ్లు భారీగా ఉన్నాయి. ఢిల్లీ పెద్దలు ఇస్తున్న టాస్కులు ఒకటైతే మన స్టేట్ లీడర్లు అనుసరిస్తున్న విధానాలు మరోలా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ను కదిలించే నాదుడే లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వరుస పర్యటనలు గ్రౌండ్ రియాలిటీని మారుస్తాయా అన్న అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కమలనాథులు ఒక్కసారిగా రూట్ మార్చారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అంటూ ఢిల్లీ పెద్దలు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. గత నెలలో ప్రధాని మోదీ పర్యటించారు. శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాబోతున్నారు. హైటెక్ సిటీ నోవాటెల్లో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. బ్యాక్ టు బ్యాక్ సెంట్రల్ మినిస్టర్ల పర్యటనలతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అంతటి అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని నమ్ముతోంది కమల అధిష్టానం. అందుకే ఇక్కడి పొలిటికల్ గ్రౌండ్ ను వదలకూడదని ఫిక్స్ అయింది. ఈ వరుస పర్యటనల వెనుక అసలు స్కెచ్ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే టార్గెట్ గా అడుగులు వేస్తోంది. ఐటీ ఉద్యోగులు, యూత్, సెటిలర్స్ ఓటర్లను ఆకర్షించేందుకు కేంద్ర మంత్రుల క్లీన్ ఇమేజ్ ను వాడుకోవాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. జాతీయ స్థాయి నేతల పర్యటనలు, టార్గెట్లు గ్రాండ్ గా ఉన్నాయి. కానీ అసలు సమస్య ఇక్కడే వస్తోంది. క్షేత్రస్థాయిలో కమలదళం పరిస్థితి చూస్తే మీటింగ్స్, ఈటింగ్స్, సిట్టింగ్స్ తప్ప గ్రౌండ్లో చేజింగ్స్ లేవు అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటాపోటీగా గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం ఇంకా 5 స్టార్ హోటల్ రివ్యూలకే పరిమితమవుతోందనే టాక్ నడుస్తోంది. మరి ఢిల్లీ పెద్దల పర్యటనలతోనైనా రాష్ట్ర నాయకత్వం నిద్రలేస్తుందా? గ్రేటర్ పోరులో కమలం అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.